ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అని గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజుగారి ఆస్థానంలో ఎంతోమంది పండితులు, కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామలింగుడు అనే ఒక ప్రత్యేకమైన కవి ఉండేవాడు. తెనాలి చాలా తెలివైనవాడు. ఏ సమస్య వచ్చినా వెంటనే భయపడకుండా చక్కగా ఆలోచించి పరిష్కారం కనుక్కునేవాడు. అతను తెలివైనవాడే కాదు, చాలా సరదాగా మాట్లాడేవాడు కూడా. అతని మాటలు వింటే అందరూ నవ్వేవారు. అందుకే అందరూ ప్రేమగా అతనిని వికటకవి అని పిలిచేవారు. ఒకరోజు రాత్రి తెనాలి రామలింగుడు ఇంటి దగ్గర కొంతమంది దొంగలు నెమ్మలిగా వచ్చారు. వాళ్లు దొంగతనం చెయ్యాలని అనుకున్నారు. ఇది గమనించిన తెనాలి అస్సలు భయపడలేదు. బలం కాదు, తెలివి కావాలి అని తన మనసులో అనుకున్నాడు. దొంగలకు వినిపించేలా తన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు: మన బంగారు నగలన్నీ ఒక మూట కట్టి బావిలో వేస్తాను. అలా చేస్తే దొంగలకు మన ఇంట్లో ఏమీ దొరకదు. తెనాలి వెంటనే రాళ్లతో ఒక మూట కట్టి దొంగలు చూస్తుండగానే బావిలో వేశాడు. ఇది చూసిన దొంగలు అయ్యో, నిజంగానే బంగారం వేశాడు అని అనుకున్నారు. ఆ రాత్రంతా బావిలోని నీటిని తోడుతూ ఉంటారు. కాని ఇక్కడే ఉంది తెనాలి తెలివి. అతను ఆ నీటిని తన పొలానికి దారి మళ్లించాడు. దొంగలు నీరు తోడితే తెనాలి పొలం బాగా తడిచింది. ఉదయమయ్యాక తెనాలి రామలింగడు రాజుగారి భటులను పిలిచాడు. భటులు వచ్చి దొంగలను పట్టుకొని తీసుకెళ్లారు. అప్పుడు దొంగలకు తెనాలి చేసిన పని అర్థమైంది. వాళ్లు చాలా బాధపడ్డారు. తెనాలి మాత్రం తన తెలివితో తన బంగారాన్ని కాపాడుకున్నాడు, మరియు తన పొలాన్ని కూడా నీరు పెట్టాడు. నీతి: పిల్లలు, కష్టం వచ్చినప్పుడు భయపడకూడదు. తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.